లో త్రిష ఎంట్రీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాలీవుడ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు తలపతి విజయ్ తన టీవీకే పార్టీతో అధికార పీఠమే లక్ష్యంగా దూసుకుపోతుంటే, మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితం నటి త్రిషతో ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా త్రిష రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలతో పాటు విజయ్తో ఆమె వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం కాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ పుకార్ల వెనుక ఉన్న నిజమేంటి? విజయ్ విడాకుల వ్యవహారం ఏ దశలో ఉంది? లెట్స్ వాచ్. గత కొంతకాలంగా విజయ్, ఆయన భార్య సంగీత విడిపోతున్నారనే వార్తలు కాలీవుడ్లో కలకలం రేపుతున్నాయి. తాజాగా సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు బయట సెటిల్మెంట్ కోసం విజయ్ ఏకంగా 250 కోట్ల రూపాయల భారీ భరణాన్ని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. 22 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ వీరు తీసుకున్న ఈ నిర్ణయం విజయ్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అయితే మార్చి 5న చెన్నైలో జరిగిన ఒక ప్రముఖ నిర్మాత కుమారుడి పెళ్లి రిసెప్షన్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ వేడుకకు విజయ్, త్రిష కలిసి హాజరు కావడం, వారిద్దరూ పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంగీత విడాకుల పిటిషన్ వేసిన కొద్ది రోజులకే వీరు ఇలా బహిరంగంగా కనిపించడంతో త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే గాసిప్స్ బలపడ్డాయి. గతంలో లియో సినిమా షూటింగ్ సమయంలోనూ వీరిద్దరి మధ్య అనుబంధంపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. త్రిష రాజకీయ అరంగేట్రంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. 2004లో ఆమె ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అందులో భవిష్యత్తులో సీఎం అవుతారా అని అడగ్గా, అవును, మరో 10 ఏళ్లలో అవుతాను, చూస్తూ ఉండండి అని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. సరిగ్గా 2026 ఎన్నికల ముంగిట విజయ్ పార్టీ పెట్టడం, త్రిష కొత్త సినిమాలకు సైన్ చేయకపోవడంతో ఆమె టీవీకే పార్టీలో చేరి విజయ్కు వెన్నుదన్నుగా నిలవబోతున్నారని, భవిష్యత్తులో ఆమెకు కీలక పదవి దక్కనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ ఇప్పుడు తమిళనాడులో 3వ ప్రత్యామ్నాయంగా వెదుగుతుంది. పిరుపుక్కం ఎల్లా ఉయిరుక్కం అంటే అందరూ సమానమే అనే నినాదంతో ద్రావిడ సిద్ధాంతాలకు కొత్త రూపు ఇస్తూ విజయ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. 2026 ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. త్రిష వంటి గ్లామరస్ పాపులర్ నటి తోడైతే పార్టీకి యువత, మహిళా ఓటర్ల మద్దతు మరింత పెరుగుతుందని విజయ్ టీం భావిస్తుంది. విజయ్, త్రిషల మధ్య ఉన్నది కేవలం స్నేహమా, లేక రాజకీయ భాగస్వామ్యమా, లేక అంతకు మించి ఏమైనా ఉందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ పుకార్లపై అటు విజయ్ కానీ ఇటు త్రిష కానీ ఇప్పటి వరకు నోరు విప్పలేదు. మరి ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.